గిరికొత్తపల్లి అనే ఓ పల్లెటూరు. అక్కడ ఒక చెరువు. అంటే కేవలం నీళ్లు కాదు, అది వాళ్ల ప్రాణం. కాని ఇప్పుడు అదే ప్రాణం మీదకు వచ్చింది. ఆ ఊరి జనం తమ చెరువును కాపాడుకోవడానికి చేస్తున్న ఓ పెద్ద పోరాటం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చూశారా, ఇదే తుమ్మల చెరువు. ఎన్నో తరాలుగా వందలాది ఎకరాలకు నీరందించి ఆ ఊరిని బతికిస్తున్న జీవనాడి. కాని ఈరోజు అదే చెరువు ఒక యుద్ధభూమిగా మారింది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పెద్ద వివాదానికి కేంద్రంగా నిలిచింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకవైపు ఇది మా భూమి అంటూ చట్టపరమైన కాగితాలు చూపిస్తున్న కొంతమంది, మరోవైపు ఇది మా తాతల కాలం నాటి చెరువు, మా ఊరి ఉమ్మడి ఆస్తి అని వాదిస్తున్న గ్రామస్తులు. మరి ఇలాంటి సమయంలో నిజమైన హక్కుదారులెవరు? కాగితమా లేక తరతరాల జ్ఞాపకమా? సరే, అసలీ చెరువు భవిష్యత్తు ఎందుకు ఇలా ప్రశ్నార్థకంగా మారింది? రంగారెడ్డి జిల్లా గిరికొత్తపల్లి గ్రామంలో ఒకదానికొకటి సంబంధమున్న గులుసుకట్టు చెరువులున్నాయి. అవే ఆ ప్రాంత వ్యవసాయానికి, భూగర్భ జలాలకు మూలాధారం. రంగసముద్రం, తుమ్మలకుంట, ఇలా ఒక గొలుసులా ఉండే చెరువులే ఆ ఊరికి జీవనాధారం. కాని ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను వీటిపై పడింది. చెరువుల్లోకి నీరు వచ్చే దారుల్ని, అంటే ఫీడర్ ఛానళ్లను మట్టితో పూడిచేసి చెరువుల్ని చంపేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవడానికి అక్కడి రైతులు సిద్ధంగా లేరు. ఇక్కడే ఈ కథలోకి అసలైన హీరోలు వస్తారు. వాళ్ల 5 ఏళ్ల పోరాట పర్వం ఇప్పుడు చూద్దాం. ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తుంది రైతు గోలకొండ శ్రీనివాస్. ఆయన స్థాపించిన రైతు సంక్షేమ సంఘం. గత 5 ఏళ్లుగా ఈ ఊరి చెరువులను అక్రమంగా అమ్మేయకుండా కాపాడటానికి వీళ్లు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. వీళ్ళకి ఇది మొదటి పోరాటమేమీ కాదు. వీళ్ల ట్రాక్ రికార్డ్లో ఇప్పటికీ ఒక పెద్ద విజయముంది. 2024లో ఒక స్థానిక వార్తాపత్రిక అండతో రంగసముద్రం చెరువును కబ్జా కాకుండా ఆపగలిగారు. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా తుమ్మల చెరువు మీద పడింది. తుమ్మల చెరువును కాపాడే ప్రయత్నంలో మాటలు పెరిగాయి, బెదిరింపులు మొదలయ్యాయి. చివరికి దాడుల వరకు పరిస్థితి చేరింది. ఈ గొడవకు 2 వాదనలున్నాయి. రైతులేమంటున్నారంటే, తుమ్మలకుంట అనేది 36 ఎకరాల చారిత్రక చెరువు, దీన్ని అమ్మడం నేరమని. కాని అవతలి పక్షం వాదనేంటంటే, ఇది మా ప్రైవేట్ ఏక్సాల్ పట్టా భూమి, అమ్ముకునే హక్కు మాకుందని. ఈ వాదన కాస్త బెదిరింపుల స్థాయికి వెళ్ళింది. రైతు గోలకొండ శ్రీనివాస్కు ఫోన్లో ఇలా డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు: ఊళ్ళోకి రా, నువ్వు మగాడువో కాదో చూస్తాం. ఆ బెదిరింపులు కేవలం మాటలకే పరిమితం కాలేదు. నిజంగానే దాడి జరిగింది. శ్రీనివాస్, ఆయన కుటుంబంపై చేయి చేసుకున్నారు. దీంతో వాళ్లు ప్రాణభయంతో ఊరు వదిలి హైదరాబాదుకు పారిపోవాల్సి వచ్చింది. ఈ దాడుల తర్వాత నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి అధికారిక సర్వేకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం చాలా పద్ధతిగా స్పందించింది. ఫస్ట్ పత్రికా కథనం చూసి కలెక్టర్ గారు విచారణకు ఆదేశించారు. ఆ తరువాత రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కలిసి జాయింట్ సర్వే మొదలుపెట్టాయి. మార్చి 10వ తేదీన అధికారులు స్పాట్కొచ్చి చెరువు సరిహద్దుల్ని గుర్తించే పని ప్రారంభించారు. ఈ ఫోటోల్లో మనం చూస్తున్నది ఆ సర్వే జరుగుతున్నప్పటి దృశ్యాలే. రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు కలిసి పనిచేస్తున్నారు. కాని ఈ సర్వే అంతా ప్రశాంతంగా ఏమీ జరగలేదు. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. సర్వే జరుగుతుండగానే ఆ భూమి మాదంటున్న వాళ్లు వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. వాళ్లను బెదిరించాలని చూశారు. కాని అప్పుడు ఊరి రైతులంతా అధికారులకు అండగా నిలబడ్డారు. ఇది తరతరాలుగా చెరువనేనని గట్టిగా చెప్పారు. ఇక ఇప్పుడు ఈ కథలో అసలైన క్లైమాక్స్. అందరూ ఎదురుచూస్తున్న ఆ సర్వే రిపోర్ట్ ఏం తేల్చింది? 35. అవును, సరిగ్గా 35 ఎకరాలు. ఏదైతే వివాదంలో ఉందో ఆ మొత్తం 35 ఎకరాల భూమి చట్ట ప్రకారం తుమ్మల చెరువుదే అని, దాని అధికారిక ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే FTL లోపలే ఉందని అధికారులు అధికారికంగా తేల్చేశారు. ఇది రైతుల వాదనకు దొరికిన అతిపెద్ద బలం. ఓకే, సర్వే అయిపోయింది, భూమి చెరువుదే అని తేలింది. మరిప్పుడేం జరుగుతోంది? దీని తర్వాత చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ కేసులో ఈ FTL అనే పదం చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే, చెరువు నిండు కుండలా ఉన్నప్పుడు దాని సహజమైన హద్దు ఏదైతే ఉంటుందో అదే FTL. ఆ గీత లోపలున్న భూమిని అమ్మడం కాని, దానిమీద ఏమైనా కట్టడం కాని చట్టప్రకారం నేరం. ఇక ఫైనల్గా స్పాట్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డివిజనల్ ఇంజనీర్
సమ్మయ్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, చెరువులు, కుంటలు అమ్మే వస్తువులు కావు. వాటిని కొనడం, అమ్మడం రెండూ నేరమే. చెరువును అమ్మే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. అంతకన్నా స్పష్టత అవసరం లేదు. తుమ్మల చెరువు విషయంలో సర్వే ఒక ఫైనల్ గీత గీసేసింది. ఇది ఖచ్చితంగా రైతుల 5 ఏళ్ల పోరాటానికి దక్కిన ఒక గొప్ప విజయం. కానీ రోజురోజుకీ పెరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ ఒత్తిడిలో ఈ ఒక్క గెలుపు మిగతా చెరువులను, కుంటలను కాపాడటానికి సరిపోతుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.